ఓకే. సరే, మంచిదే. దేవునికి మహిమ కలుగునుగాక। भाई मानस भाई के लाइन रे अच्छे आपण लाइन रे मानस भाई ओके ओके ठीक है। और धन्यवाद మరి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మరి ఒక్కసారి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను। ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యానికి ప్రభు మనకి కృతజ్ఞతాస్తులు స్తోత్రం తెలుస్తూ మరి కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలకి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి। कॉन्फ्रेंस कॉल थिबा प्रत्येक भाई बड़ी मैंने समस्त को कृष्ण का नाम समस्त को नमस्कार जनाए। आज जो मैंने गाई ना गीत से को काली दिज्व से मैंने प्रस्तुत रही रोज एवरैते पाड़ना की अवकाशం దొరకలేదో వారు రేపు పాడవలసి ఉంటుంది। రేపు వారికి అవకాశం ఇస్తాము, వారు పాడవచ్చు। ఓకే, మంచిది। దేవుని వాక్యం కెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం। వాక్యం జీవ పరుగురు ప్రార్థన కరివా। మహోన్నతుడా సర్వోన్నత నిఘనమైన నీ అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి। మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి తండ్రి అనుదినము ఈ సన్నిధానంలో ఈ రీతిగా మేమంతయు కూడుకున్నటకు తండ్రి నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతకై నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి। మమ్మల్ని అందరూ నీ హస్తాన్ని సమర్పించుకుంటున్నాం। ఈ కొడుకులంతర ధర మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి। నువ్వు తండ్రి లేఖనం ద్వారా మాతో మాట్లాడాలి తండ్రి। నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం। మా జీవితాలు తండ్రి సరిదిద్దుకున్నటకు నీ మాటలే మాకు అయ్యా బలపరచును, సరిచేయును కనుక నీ మాటలు గొప్ప విలువైనవి తండ్రి। వాటిని విని గ్రహించే మనసు మాకు దయచేయండి। ఏ పితా परमेश्वर जो वाक्य मध्य आम सहित कथा हे से वाक्य शुणी आम जीवन को परिवर्तन करूँ, आम जीवन को सजाड़ी पारू, आम दुर्बलता को दूर करूँ साहाय्य कर। जो वाक्य शुणु भूली न पारी ए पिता परमेश्वर से वाक्य अनुसार आम चलू, आम हृदय संचय कर रखू साहाय्य कर। धन्यवाद दूँ आम को ये सुंदर सुजोग देथिबा समस्त महिमा घनता ప్రభావం నామమునకు అర్పిస్తూ ఈ ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్। మంచిది, దేవునికి మహిమ కలుగును గాక। మరి ఈరోజు వాక్యాంశము మరి ఒక కొత్త విషయం తెలుసుకుందాం। మరి సాతాను యొక్క ఒక స్వభావము మరియు వాడి యొక్క గుణములు, వాడు ఎందుకు ఈ భూమి మీద రావడం జరిగింది, సాతాన్ ఈ భూమి మీద ఎందుకు ఉన్నాడు, शैतान स्वभाव कौन, शैतान गुण कौन, शैतान ये पृथ्वी को कौन पे आसीला, शैतान कहीं पृथ्वी अच्छी, शैतान तार अंत माने कौन हम ये सब किसी अल्प विषय में आज ध्यान करवा। अंडी మొట్టమొదటిగా సాతాను అన్న మాటకు హెబ్రీ భాషలో విరోధి అని అర్థం అండి। शैतान नामर अर्थ होची विरोधी। एभ्री भाषा रे ताको विरोधी कहते। देन की विरोधी, कहार विरोधी से देवनी संकल्पमुनకు विरोधी, ईश्वरकर संकल्पर से विरोधी अटे शैतान। शैतान रो अनेक नाम रे ताको डका गला, बाइबल रे अनेक ना रे ताको डका जाय छे। कौन कौन बोली डका जाय ताको कहीं एगुड़ा एत गुड़ा ना कौन पे दिगला। शैतान యొక్క అనేక పేర్లు ఉన్నాయండి బైబిల్లో।
సైతాన్ గురించి అనేక పేర్లతో వాడు పిలువబడ్డాడు. అవేంటో ఒక్కొక్కటిగా మనం ముందు తెలుసుకుందాం. ఓకే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం. తెలుగులో ఎవరికైనా చదవడం వచ్చైతే తెలుగులో చదవండి. మానస్ భాయ్ పడివే ఒడియారే ଟିକେ ଜଲ୍ଦି ପଢ଼ିବେ। ମଥ୍ୟୁ 4:3, ମଥ୍ୟୁ ସୁସମାଚାର 4:3 ଓଡ଼ିଆରେ ମାନସ ଭାଇ ପଢ଼ିବେ, తెలుగుରେ ଯିଏ ପଢ଼ିପାରିବେ ପଢ଼ନ୍ତୁ। తెలుగులో ఎవరు చదవగలరో చదవండి। ଓଡ଼ିଆରେ ରିବିକା ଭାଉଜ ଆଉ ମାନସ ଭାଇ ଦୁଇ ଜଣ ଯିଏ ଫାଷ୍ଟ କାଢ଼ିବେ ସେ ପଢ଼ନ୍ତୁ, କିଛି ନାହିଁ। ମଥ୍ୟୁ ତାର ఓకే, ధన్యవాద్। తెలుగులో ఎవరైనా చదవగలరా? లేనిడలా నేను చదువుతాను। ఓకే, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలను చేయనట్లు ఆజ్ఞాపించమనెను। ମାନସ ଭାଇ ଓଡ଼ିଆରେ ଆଉ ଥରେ ପଢ଼ିଲେ, ସେ ଫାଷ୍ଟ ଲାଇନ୍ଟା ପଢ଼ିଲେ। ତା ନାଁ କ'ଣ ଦିଆଲା? ପରୀକ୍ଷାକାରୀ ନା ଓଡ଼ିଆରେ? ହଁ, ଓଡ଼ିଆରେ పరీక్షాకారి ఉంది, తెలుగులో శోధకుడు అని ఉందండి। వాడు దేవుని సంకల్పంకు వాడేటి విరోధి। మనం ముందు చదువుకున్నాం। ସେ କାହା ବିରୋଧୀ? ସେ ଶୈତାନ ହେଉଛି ଈଶ୍ୱରଙ୍କର ସଂକଳ୍ପର ବିରୋଧୀ, ଈଶ୍ୱରଙ୍କର ଯୋଜନାର ବିରୋଧୀ, ଈଶ୍ୱର ଇଚ୍ଛାକୁ ତାର ଅପୋଜିଟ୍ ଯାଇଥିବା ବିରୋଧୀ। ତାକୁ ବାଇବେଲର ଗୋଟିଏ ନାଁରେ ଡକାଇଲା କ'ଣ? ପରୀକ୍ଷିତ। ସେ ପରୀକ୍ଷା କରିବ। ପରୀକ୍ଷିତ, ସେ ପରୀକ୍ଷା କରିବ, ମାନେ ଏପରି ପରୀକ୍ଷା କରିବ ଯେ କି ତୁମେ ସେଥିରେ ପଡ଼ିଯିବାର ବି ସମ୍ଭାବନା ଥାଏ, ମାନେ ଆତ୍ମାର ପଡ଼ିଯିବାର ସମ୍ଭାବନା ଥାଏ ସେଥିରେ। ଏତେ ସେ ପରୀକ୍ଷା କରିବ। ତ ସେଥିପାଇଁ ଆମେ ଦେଖିବୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ବି ସେ ପରୀକ୍ଷା କରିଥିଲେ। ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ସେ ପରୀକ୍ଷା କରିଥିଲା। ସେ କ'ଣ କହିଲା? ମାନେ ଅନେକ, ତୁମେ ଯଦି ଈଶ୍ୱରଙ୍କର ପୁତ୍ର ଏଇଟା କର, ସେଠି ଡେଇଁ ଯାଅ, ମୋତେ ନମସ୍କାର କର, ଅନେକ ପ୍ରକାର ପରୀକ୍ଷା କଲା। ఈ సైతాను మొట్టమొదటిగా అనేక గుణములు ఒక గుణము ఏంటంటే శోధకుడు అంటే అనేక విషయాలు శోధిస్తుంటాడు, పరీక్షిస్తుంటాడు। ప్రతి విషయంలో మనము ఏ విషయంలో పడిపోతామా అని వాడు వాడి దృష్టి ఏంటంటే దేవుని పిల్లల మీదే, దేవుని పనుల మీదే, దేవుని యొక్క సంకల్పం మీద ఎక్కువ వాడు కన్ను దృష్టి ఉంటుందండి సైతాన్ది। అచ్చా, ఇంకొకటి చదువుకుందాం। యోహాను సుసమాచార్ 8:44, యోహాను సుసమాచార్ 8:44। యోహాను సువార్త 4వ వచనం। ఎవరైనా తెలుగులో చదవగలరా? చదవండి।
ସେ ତାକୁ ଆଉ ଗୋଟେ ଏଠି ଆମେ ନାଁରେ ଦେଖୁଛୁ ଶୈତାନ ବୋଲି ନାଁ ଦେଖୁଛୁ ଏଠି। ତାକୁ ଆଉ ଗୋଟେ କ'ଣ ନାଁ ଦିଆଲା? ଶୈତାନ ବୋଲି। ଲେଖି ରଖିନିଅନ୍ତୁ, ଆପଣଙ୍କର କାମ ଦେବ। ଆପଣ ଲେଖିକି ରଖିଥିଲେ ଅନ୍ୟ ଜଣକୁ କହିବାକୁ ସୁବିଧା ହେବ କିମ୍ବା ମନେ ରଖିବାକୁ సువిధా ହେବ। ସେଥିପାଇଁ ଆପଣ ଲେଖିକି రఖంతు, రాసుకొని ఉంచుకోండి, జ్ఞాపకం ఉంటుంది। ఒక చోట మనం చూసాం ఏంటంటే శోధకుడు అని ఆడికి పిలువబడ్డాదండి। బైబిల్లో అనేక పేర్లతో వాడిని గుర్తించింది బైబిల్। శోధకుడు, సాయితాను అనేది గుర్తించడం జరిగింది। నేను తెలుగులో చదివేస్తాను, 8:44। ఓకే। మీరు మీ తండ్రియకు అపవాది అంటే సాతాను అనే అర్థం అన్నమాట। అపవాది కూడాగా అని పేరు కూడాగా ఉందన్నమాట। మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశను నెరవేర్చు కోరుచున్నారు। ఆది నుండి వాడు నరహంతకుడు। ఇంకొక పేరు ఏమిటంటే నరహంతకుడు అంటే మనుషుల్ని ఒక జీవితాన్ని చేసేవాడు, చంపేవాడు, నరహంతకుడు, సాతాను, శోధకుడు। చూడండి ఎన్ని పేర్లతో బైబిల్లో వాడిని గుర్తెరుగు। ଦେଖନ୍ତୁ ନରହନ୍ତକ, ଶୈତାନ, ପରୀକ୍ଷାକାରୀ ଏପରି ଅନେକ ନାଁରେ ସେ ଡକାଯାଉଛି। ସେ କାହିଁକି ଅଛି ଭୁଲିବେ ନାହିଁ। ଈଶ୍ୱରଙ୍କର ସଂକଳ୍ପକୁ ସେ ବିରୋଧ। ଈଶ୍ୱରଙ୍କର ସଂକଳ୍ପ କ'ଣ କି ଏଠି ଏ ପୃଥିବୀରେ ତାଙ୍କର ଗୋଟେ ମଣ୍ଡଳୀ ରହିବ, ରାଜ୍ୟ ରହିବ, ରାଜ୍ୟ ସ୍ଥାପନ ହେବ। ସେଇ ରାଜ୍ୟ ଭିତରେ ଯେଉଁମାନେ ପରିତ୍ରାଣ ପାଇବେ ସେମାନେ ସମସ୍ତେ ତାଙ୍କର ରାଜ୍ୟରେ ସେ ସାମିଲ ହେବେ, ସେ ରାଜ୍ୟରେ ମିଶିବେ। ଆଉ ଯେଉଁମାନେ ଈଶ୍ୱରଙ୍କର ରାଜ୍ୟରେ ଥିବେ, ଯେଉଁକି ଈଶ୍ୱରଙ୍କର ମଣ୍ଡଳରେ ଥିବା ଲୋକ ସମସ୍ତେ ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ଆଗମନରେ ସେମାନେ ସମସ୍ତେ ପିତା ପରମେଶ୍ୱର ନିକଟକୁ ଯିବେ, ସ୍ୱର୍ଗକୁ ଯିବେ। ଆଉ ଅନେକ ପିଲାମାନଙ୍କୁ ସେ ଦେଖିବାକୁ ଚାହୁଁଛନ୍ତି ପିତା ପରମେଶ୍ୱର। ଏଇଟା ହେଉଛି ତାଙ୍କର ସଂକଳ୍ପ ଈଶ୍ୱରଙ୍କର। ଏଇ ସଂକଳ୍ପର ବିରୋଧୀ ହେଉଛି ଏଇ ଶୈତାନ। କି ମୁଁ ଈଶ୍ୱର ଯାହା ଚାହୁଁଛନ୍ତି, ଯାହା ତାଙ୍କର ସଂକଳ୍ପ ଅଛି, ମୁଁ ତାକୁ ଭାଙ୍ଗିବି, ମୁଁ ତାକୁ ହେବାକୁ ଦେବି ନାହିଁ। ଏଇଟା ହେଉଛି సైతాన్ర లక్ష్యం। సైతాన్ యొక్క లక్ష్యము ఏంటిదంటే దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఇష్టాన్ని అంటే వాడు భంగము చేయడానికి వచ్చాడు। దేవుడు సంకల్పానికి విరోధి వాడు। దేవుడి సంకల్పం ఏంటిది? భూమి మీద అంటూ ఒక సంఘము ఆయనది ఉండాలి, ఆయన రాజ్యం స్థాపింపబడాలి। ఆ సంఘంలో ఎవరైతే రక్షింపబడి ఆ సంఘంలో స్థిరంగా ఉంటారో కూడా తన దగ్గరికి పిలుచుకోవాలని, తన సొంత కుమారులుగా, కుమార్తెలుగా మరి స్వీకరించి దేవుడు తనతో ఉంచాలని దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆయన ఒక సంకల్పము తన హృదయంలో పెట్టుకున్నాడు। ఆ సంకల్పం నెరవేరుస్తూ వస్తున్నాడు, ఒకటితో ఒకటి స్టెప్ బై స్టెప్ ఆయన చేసుకుంటూ వస్తున్నాడు। ఆ సంకల్పానికి విరోధి అవుతున్నాడు ఈ సైతాన్। ఆయన ఏదైతే అనుకుంటాడో అది జరగనివ్వకుండా, చేయనివ్వకుండా చేస్తున్నాడు ఈ సైతాన్। దేవుని పనికి ఆటంకంగా ఉన్నాడు ఈ సైతాన్। యేసు ప్రభు కూడా కొన్ని పనులు చేసినోడికి యేసు ప్రభు కూడా ఆటంకపరిచాడు, పనులు చేయనివ్వకుండా అడ్డగించాడు। చివరికి యేసు ప్రభుకి మరణానికి నడిపించాడు। ఇది యేసు ప్రభు మరి దేవుడు అది సంకల్పమే। అంటే యేసు ప్రభు మనందరి కొరకు చావడము, మరణించడము అది దేవుని ఇష్టమే।
కానీ వీడేమనుకుంటాడు, నేనే యేసు ప్రభుని చంపడానికి అంతా నేను గొప్ప పని చేసుకున్నా ఈడనుకుంటాడు. కాదు, మాట్లాడకండి. ఎవరో కీ కూడా కొత్త అవుతుంది, మ్యూట్ రొక్కంతో కొత్త అవుతున్నాయి. ఓకే, मत्त्यु 4:10 पढ़िबा। मत्स्य सुसमाचार 4:10, मत्त्यु 4:10 చదువుకుందాం. ଲେଖାଅଛି, ତମେ ପ୍ରଭୁ ଆପଣା ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରଣାମ କରିବ, ପୁଣି କେବଳ ଶୈତାନ କହୁଛି କି ମୋର ଉପାସନା କର, ମୋତେ ନମସ୍କାର କର। ସେ ଚାହେଁ ଆଜ୍ଞା, ଅବିକା ସାରା ପୃଥିବୀ କାହାର ନମସ୍କାର କରୁଛନ୍ତି? କି ଧନ ପଛରେ ଗୋଡ଼ଉଛନ୍ତି, ମାନେ କାହାକୁ? ଧନକୁ ନମସ୍କାର କରୁଛନ୍ତି। କିଏ ବିଜନେସ୍ ପଛରେ ଗୋଡ଼ଉଛନ୍ତି, ତାମାନେ କ'ଣ? ସେ ବିଜନେସ୍କୁ ନମସ୍କାର କରୁଛନ୍ତି। କିଏ ନିଜେ କାମର ପୁରା ବ୍ୟସ୍ତ ରହିଯାଉଛି, ଈଶ୍ୱରଙ୍କର ସଂକଳ୍ପ ବିଷୟରେ କିଛି ଚିନ୍ତା କରିବାର ନାହିଁ, ସେ କାହାକୁ ନମସ୍କାର କରୁଛନ୍ତି? ସେମିତି ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ବି ସେ କହିଥିଲା, ଦେଖ ମୁଁ ତୁମକୁ ଧନରେ ପରିପୂର୍ଣ୍ଣ କରିଦେବି, ଏସବୁ ଯାକ ମୋତେ ଦିଆଯାଇଛି, ମୁଁ ତୁମକୁ ଦେବି, ମୋ ପଛରେ ତୁମେ ଚାଲ। ଏବେ ଶୈତାନ ଅନେକ ଲୋକଙ୍କୁ ଏହିପରି ଭ୍ରାନ୍ତ କରୁଛି, ଟଙ୍କା ପଛରେ କାହାକୁ ବୁଲଉଛି, କାହାକୁ ସମ୍ପତ୍ତି ବିଷୟରେ ବୁଲଉଛି, କାହାକୁ ବିଜନେସ୍ ବିଷୟରେ ମାନେ ବୁଲଉଛି, ମାନେ భ్రాంత କରୁଛି। శైతాన్ ఏం చేస్తున్నాడండి? యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను మొక్కుతే నేను ఇదిగో నాకు ఇదంతా ఇవ్వబడ్డది, ఈ ధనము, ధనధాన్యము, ఆస్తులు పాస్తులు, వెండి బంగారము, ఇక్కడ ఉన్నదంతయు నాదే గనుక నన్ను మొక్కుతే నీకు ఇవన్నీ ఇచ్చేస్తాను అని పరీక్షిస్తున్నాడండి. యేసు ప్రభు ఆ పరీక్షలో పడిపోయాడా? లేదండి. నా తండ్రి అయిన దేవునికి మాత్రమే నేను మొక్కుతా, నా తండ్రి అయిన దేవునికి మాత్రమే నేను ఆరాధిస్తా. ఏ సైతానా పో, నీవిచ్చిన ఆఫరు నాకొద్దు. అర్థమైందండి? ఈ రోజుల్లో ఈ సైతాన్ని ఏం చేస్తున్నాడండి? అనేకులకి దేవుని సన్నిధిలో ఉంచకుండా పని మీద పని, ఆయనకి దేవుడు అన్నట్టుగా పని 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 పని, దేవుడు పని మీద వారికి మనసు ఉండదు. కానీ ఆ పని చేస్తే 2 డబ్బులు వస్తాయి కదా, దాంతో పని చేసుకుంటూ దేవుని సన్నిధినే మర్చిపోతారండి. పని చేయడం మంచిదే అండి, పని చేయడం తప్పులేదు. కానీ ఆ డబ్బుల కోసమే నువ్వు పని మీద ఉండి దేవునికి సమయం ఇవ్వకపోతే అది నువ్వు సైతాను మొక్కున్నట్టుగా అండి, సైతానికి నువ్వు వంగినట్లే. దేవునికి అస్సలకి ఏ విషయంలో సమయం ఇవ్వక, కనీసం ఆదివారం చర్చి కూడా వెళ్ళడానికి కొందరికి సమయం ఉండదు. అంటే వారు ఏం చేస్తున్నారు? ఎప్పుడు చూసినా ధనానికి వారు నమస్కారం చేస్తున్నారు. ఎక్కడ 2 పైసలు వస్తాయా దాని మీద ఎక్కువగా వారి మనసు ఉంటుంది అన్నమాట. ఈ ధనం ఎక్కడ వస్తుందో, ధనం ఎక్కడ ఉండునో వారి మనసు, వారి హృదయం అక్కడ ఉండును అని గ్రంథం సెలవిచ్చిన రీతిగా. అంటే ఈ రోజుల్లో ప్రజలు ఎలా తయారవుతున్నారంటే, ఎక్కువగా వారి ధనం వెనకనే వెళ్ళిపోతున్నారండి. ఆస్తులు పాస్తులు గడించుకోవాలి, ఎక్కువగా సమకూర్చుకోవాలి, నా వృద్ధాప్యంలో ఇది బాగా పనికొస్తాయి కదా అని ఆలోచనతో ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిని లేకపోతే దేవుణ్ణే మర్చిపోతున్నారండి. మీటింగ్కి వెళ్ళరు, ప్రార్థనకి వెళ్ళరు, గృహకుడికి వెళ్ళరు, గృహకుడ ఇంట్లో పెట్టించుకోరు,
ఇంట్లో ప్రార్థనకి సమయం ఉండదు. ఇలా వారు ఎప్పుడు చూసినా ఈ ధనము 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 అని మీద గురిపెట్టి వారు దేవుని మర్చిపోతున్నారు. ଏପରି ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନମାନେ ଏବେ କ'ଣ କରନ୍ତି? ଧନ ପଛରେ ଗୋଡ଼ଉଛନ୍ତି, କେବଳ ଧନ ଧନ। ଈଶ୍ୱରଙ୍କର ସାନ୍ନିଧ୍ୟକୁ ଭୁଲି ଯାଉଛନ୍ତି। ପ୍ରାର୍ଥନା ରହିବନି, ଉପାସନା ରହିବ ନାହିଁ। ହଁ ଭାଇ କ'ଣ କରିବା, ସମୟ ମିଳୁନି। ହଁ କ'ଣ କହିବେ, ସେ କାମ ମାନେ ମାଲିକ ଛୁଟି ଦେଉନି। ହଁ ଭାଇ କରିବା ଏମିତି ସେମିତି। ଆରେ ହଁ, କାମ କରିବାଟା ଭଲ, ଈଶ୍ୱରଙ୍କର ଆଜ୍ଞା ବି ତୁମେ ପାଳନ କରିବ ନା ନାହିଁ? ଈଶ୍ୱରଙ୍କର ଆଜ୍ଞା ପାଳନ କରିବାକୁ ନା, ଈଶ୍ୱରଙ୍କର ଡର ରହିବନି ଆମମାନଙ୍କର, କିନ୍ତୁ మాలికర డర రహివ మనము దేవునికి భయపడము, కానీ ఎవరికి భయపడతాము? మనకు జీతాలు ఇచ్చే మాలికులకు భయపడతాం. పన్ను తీసేస్తాడేమో, ఆదివారం వెళ్ళకపోతే ఏం లేదురా, దేవుడు తెలియదా ఆదివారం చర్చికి వెళ్ళాలా, దేవునికి తెలియదా ఇదిగో ఎంత బాధలో ఉన్నాను అని సాకులు చెప్తుంటారు. అది కాదండి, నువ్వు దేవుని సన్నిధికి మించినది ఏది కూడా లేదని తెలుసుకో. వాడి సైతం చేస్తాడలగా ఏదో ఒకటి నీ మీద భారం పెట్టి, ఇదిగో నీకు అనేక పనులు ఉన్నాయి, నీకు అనేక ఇది ఉంది అది ఉంది, నీ భవిష్యత్తు ఉంది అని దాని మీద చూపించి నీకు దేవుని సన్నిధి నుండి దూరం చేస్తాడండి. కనుక మనం దేవుని సన్నిధికి ఎక్కువగా ప్రేమించాలి. అనేక పేర్లతో వాడు పిలువబడ్డాడు. అనేక పేర్లతో వాడు దెయ్యములకు అధిపతి అండి, దెయ్యములకు అధిపతి వాడు. మార్కు సుసమాచార్ 3:22, మార్కో సుసమాచార్ 3:22, మార్కు సుసమాచార్ 3:22. बाइल कौन कले बालाजी बोला ना कौन बालाजी बोल लगी अच्छे पुणी पुणी भूतपतिर तले माने వాడుకు తెలుగులో ఏముందంటే దెయ్యములకు అధిపతి వాడు। ఈ ఎంతమంది ଯେତେ ଜଣକୁ जो ଭୂତ ଗୁଡ଼ାକ ଧରନ୍ତୁ ନାହିଁ କି, ସେ ଭୂତମାନଙ୍କର ସେ ହେଉଛି ଡନ୍, ସେ ଅଧିପତି ଶୈତାନ। ବହୁତ ଲୋକଙ୍କୁ ଆମେ ଦେଖୁଥିବା ଭୂତ ଧରୁଥିବ, ସେ କେମିତି ମାନେ ହେଉଥିବେ, ଗୋଟେ ଜାଗା ରହିବନି, ପୁରା ଏକଦମ ଛିନବିନ କରୁଥିବେ, ତା ପାଖକୁ କେହି ବି ଯିବେନି, ଡରିବେ। तो ता भितर गोटे भूत कि दुटा कि तीनटा कि पांचटा कि 10टा कही पार कई जान ना, किंतु ईश्वर ताको जानी पारे। जो गोटे भूत को धरी गोटे मनुष्य को भूत दल प्रभु जीशु जीवे, ताको जो पचारे से कह आम से माने कौन अनेक अनेक मु से अनेकंकर भूतंकर से अधिपति माने मेन लीडर शैतान। వీడు దెయ్యములకు అధిపతి అండి, దెయ్యములకు అధిపతి వీడు। వీడు లోక అధికారుడు। लुको जोहन सुसमाचार 12:31, जोहन समाचार 12:31, योहन सुवार्ता 12:31।
ଆଉଥରେ ପଢ଼ିଲେ ଭାଇ। ଏହି ଜଗତର ଅଧିପତି ମାନେ ଏ ଜଗତର ସେ ଅଧିପତି, ଏ ଜଗତକୁ ସେ କ'ଣ କରୁଛି? ତା ସ୍ୱାଧୀନରେ ରଖିଛି। ଏ ଜଗତର ଅଧିପତି ସେ ହେଇଗଲାଣି, ମାନେ ହେଇଅଛି। ଇଣ୍ଟରନେଟ୍ ଯେଉଁ କୁହନ୍ତିନି, ଇଣ୍ଟରନେଟ୍ ମାନେ କ'ଣ? ଇଣ୍ଟରନେଟ୍ ମାନେ କ'ଣ? ଜାଲ। କାହାକୁ ସେ ଜାଲ ପକାଇଛି? ପୁରା ପୃଥିବୀକୁ। ଇଣ୍ଟର ମାନେ ସବୁ ପୃଥିବୀକୁ ସେ ମାନେ ଇଣ୍ଟରନେଟ୍ ଦେଖ ଏମିତି ଯେମିତି ଜାଲ, ସେଇଭଳି ଜଗତକୁ ସେ ଜାଲରେ ପକାଇକି ତା କଣ୍ଟ୍ରୋଲରେ ରଖିଛି। ବୁଝିପାରୁଛନ୍ତି? ଯେ ଇଣ୍ଟରନେଟ୍ କ'ଣ? ଇଣ୍ଟରନେଟ୍ ପଛରେ ସମସ୍ତେ ପୃଥିବୀର ଲୋକ ତା ଭିତରେ ପଶି ଅଛନ୍ତି। ଇଣ୍ଟରନେଟ୍ ବିଷୟରେ ଜାଣିନଥିବା କେହି ଆଜିକାଲି କେହି ନାହାନ୍ତି। ତ କ'ଣ କରୁଛନ୍ତି ସମସ୍ତେ? ସେଇ ଯେଉଁ ଜାଲ ଭିତରେ ଯେଉଁ ଆମେ କ'ଣ ସମସ୍ତେ ସେ ଫସି ଅଛୁ, ସେହିପରି ଜଗତରେ ସମସ୍ତେ ଲୋକଙ୍କୁ ସେ କ'ଣ କରୁଛି? ଜାଲ ଭିତରେ ତା ସ୍ୱାଧୀନ ଅଛି। ଜଗତ ତା ସ୍ୱାଧୀନ, ସେ ଅଧିପତି, ଜଗତର ଅଧିପତି ସେ। ସେଥିପାଇଁ ସେ କ'ଣ కరే తా అడుగు సే బులేయి దియే వాడు ఏం చేస్తాడు సైతాను ఈ లోకంలోకి వాడు అధిపతి అండి లోకంలో వాడు అధిపతి పేరు పొందుకున్నాడు కనుక వాడు ఏం చేస్తాడంటే దేవుని సంకల్పాన్ని పాడు చేయడానికి దేవుని బిడ్డలను పాడు చేయడానికి దేవుని బిడ్డలను తన దగ్గరికి వెళ్ళకుండా వేరే దారికి నడిపించడానికి వాడు తన మార్గంలో నడిపించుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు అండి చాలా ప్రయత్నిస్తాడు ఈ జగత్తుର ଅଧିପତି କ'ଣ କରେ ଈଶ୍ୱରଙ୍କର ସଂକଳ୍ପକୁ ନଷ୍ଟ କରେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନମାନଙ୍କୁ ତାଙ୍କଠାରୁ ଦୂର କରିବା ପାଇଁ ସେ ବହୁତ ଚେଷ୍ଟା କରେ ବହୁତ ଚେଷ୍ଟା କରିବ ସେ ସେଥିପାଇଁ ଆମେ କ'ଣ କରିବାର ଅଛି ବହୁତ ଜାଗ୍ରତ ପରି ରହିବାର ଅଛି ପ୍ରଭୁ ଯୀଶୁ ଯେମିତି ଶୈତାନର ସାମ୍ନା କରିଥିଲେ ତୁ ଯଦି ଈଶ୍ୱରଙ୍କର ସୁପୁତ୍ର ଏ ପତ୍ରଟିକୁ ତ ରୋଟି କରି ଖାଉନୁ ମାନେ ଦେଖ କେତେ ସେ ପରୀକ୍ଷା କରୁଛି ଯଦି ତ ମୋତେ ନମସ୍କାର କରିବୁ ଦେଖ ଏ ସବୁ ଯାକ ମୋର ଜଗତରେ ଥିବା ସୁନା ଚାନ୍ଦି ରୂପା ଧନ ସମ୍ପତ୍ତି ସବୁ ମୋର ମୁଁ ସବୁ ଯାକ ତତେ ଦେବି ଦେଖ କେମିତି ପରୀକ୍ଷା କରୁଛି ସେହିପରି ଆମମାନଙ୍କୁ ମଧ୍ୟ ସେ ଛାଡ଼ିବ କି ଆମମାନଙ୍କୁ ମଧ୍ୟ ସେ ପରୀକ୍ଷା କରିବ କ'ଣ ମିଳିବ ରବିବାର ଗଲେ ଯଦି କାମ କଲେ ଦୁଇ ପଇସା ତତେ ଆସିବ କ'ଣ ହେବ ତୁ ଚର୍ଚ୍ଚ ଗଲେ ତୁ କ'ଣ ହେବ ତୁ କାମକୁ ପଳା କ'ଣ ହେବ ରବିବାର ଗଲେ ସେଥିରେ କିଛି ମିଳିବ କି ଯାହା କାମକୁ ଯା ଦୁଇ ପଇସା ମିଳିବ ହେଲୋ ଚର୍ଚ୍ଚ କେମିତି వెళ్తావు గృహ కొడుకు ఎందుకు వెళ్తావు ప్రార్థన సభకు ఎందుకు వెళ్తావు ఇదిగో దుకాణంకు పనికి వెళ్ళిపో నీకు రెండు డబ్బులు వస్తాయి దాంట్లో నువ్వు నీ భవిష్యత్తు కోసం దాచుకోవచ్చు అని ఇలాంటి చెడ్డ ఆలోచనలు ఈ సైతాన్ గడు పెడతాడండి మరలా ఒకసారి చెప్తున్నాను మీకు పని చేసుకోవడం తప్పులేదు కానీ వాడు పని మీదే అంతా నీకు ధ్యాస ఉంచేటట్టు చేస్తాడండి దేవుని సన్నిధి నుండి నీకు దూరం చేస్తాడండి దేవుని ప్రార్థన సభ నుంచి నీకు వేరే చేస్తాడండి దేవుడి నుండే నీకు అసలుకి వాడు ప్లాన్ ఏంటంటే దేవుని నుండే నీకు వేరే చేయడం ప్రార్థనలో నీకు మనసు లేకపోవడము ప్రార్థన అంటే నీకు సమయం లేకపోవడము లేకపోతే దేవుని సేవలో పాల్గొనడం అన్నది ఏది కూడా నీకు మనసు లేకుండా వాడు చేస్తాడండి అదే వాడి లక్ష్యము వాడు అందుకే మన విరోధి వాడు మన విరోధి అడు ସେ ମାନଙ୍କର ବିରୋଧୀ ଅଟେ ଆମମାନଙ୍କର ବିରୋଧୀ କ'ଣ ଆମର କ'ଣ ମଙ୍ଗଳ ଚାହାନ୍ତି କି ଆମମାନଙ୍କର ବିରୋଧୀ ଆମର ମଙ୍ଗଳ କେବେ ବି ଚାହିଁପାରିବେ କି ସେମାନେ మన విరోధి అండి మన శత్రువులు మన మేలు కొరకు ఎప్పుడైనా ఆలోచిస్తారండి మనం బాగుపడాలి మనం బాగుండాలి అని ఎవరైనా
మన శత్రువు. అంటే ఎవరైనా అనుకుంటారు అలాగా మనం బాగుపడాలని? మన పెద్ద శత్రువు ఈ సైతానే అండి. వాడు ఎలాగా మనం బాగుపడాలని వాడు ఆలోచిస్తాడు చెప్పండి? మనం దేవుడి నుండి వేరే ఆడ ఆలోచన, మనం దేవుడి నుండి దూరం ఉండడమే ఆడ ఆలోచన, ఆడ తలంపు. కనుక సమయము అయ్యొచ్చింది కనుక ఈ సైతాన్ మనం దూరం ఉండి, సైతాన్ యొక్క ఆలోచన నుండి మనం దూరం ఉండి దేవునికి మరి దగ్గర అవుతూ ప్రార్థనలో, వాక్యంలో అంటే శాబాసంలో మనము ప్రతి దినము దేవునితో ఉంటూ దేవుని సంకల్పాన్ని నెరవేర్చిన వారుగా మనం ఉంటూ అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారుగా మంచి దాసులుగా మంచి దేవుని బిడ్డలుగా మనం జీవించాలని ఒక సంకల్పం. సైతాన్ పెట్టే ప్రతి ఒక్క పరీక్ష నుండి మనము గుర్తెరిగి మనము దేవుళ్ళు కొనసాగించుకోవాలి మన జీవితం అని కోరుతూ ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన కొనిగా. మహోన్నతుడా, సర్వోన్నతుడా తండ్రి, నీకు వందనాలు. నిఘనమైన నీ అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ నీ ఆదరణ ఉంచండి. చెప్పడం వాక్యము తండ్రి, అవును దుష్టుడు సైతాను అయినా లోకాధికారి, దెయ్యాలకు అధిపతి నైనా శోధకుడు, మరి సర్పము, ఘట సర్పము, అపవాది, యుగ సంబంధమైన దేవత, గాలికి తిరుగుబాటు చేసినవాడు అని అనేక పేర్లు వాడికి ఇవ్వబడి ఉన్నాయి. కనుక తండ్రి, నీ వాక్యాన్ని నెరవేర్చుకుంటూ నీ సన్నిధిలో పెరుగుతూ తండ్రి, నీ సంకల్పాన్ని ఆ సంకల్పంగా తండ్రి ప్రభా, నీ సంకల్పాన్ని నెరవేర్చిన వారుగా, నీ చిత్తాన్ని నెరవేర్చిన వారుగా అటు కృప చూపని ప్రార్థిస్తూ ఇచ్చిన ఈ ధన్యతగా నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం తెలుస్తూ మమ్మల్ందరినీ నీ హస్తానికి సమర్పించుకుంటూ ఈ ప్రార్థన ఇప్పుడు కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి కూర్చున్నాము తండ్రి. మంచిదండి. ఈరోజు మనం ఒక్క నిమిషం అయిపోలేదు. ఈరోజు మనం నేర్చుకున్న వాక్యం ఏంటంటే, మరి సైతాన్ యొక్క వల నుండి ఎలాగా మనము రక్షింపబడాలి. వారి అనేక శోధకుడు వాడి పేరు, అనేక విషయాలు వాడు శోధిస్తాడు, మనల్ని పరీక్షిస్తాడు. కనుక ఆ పరీక్షల్లో, ఆ శోధనలో పడిపోకుండా దేవునిలో కొనసాగించడమే మనము లక్ష్య పెట్టుకొని జీవించాలి. शैतान अनेक ना तार आमे देखिलु से भूतड़ी मानकर से लीडर आउ से जगतर अधिपति आउ से शैतान बोली तार ना परीक्षाकारी बोली तार ना अनेक लोगों को से भ्रांत करे मारी दिए। हाँ, ईश्वर योजना से अलगा रखे ईश्वर संतान एपरी ये कम से करुच पृथ्वी किपरि आम जाग्रत ही रही अच्छी आम आज शिखिलु। आई समय आम मानस भाई शेष प्रार्थना करेंगे आम सब एकाठी हवा मन अंदर एक चूँगी चिवर प्रार्थना मानस भाई चेस्तार कनुक మరి మీరందరూ ప్రార్థనలో ఏకీభవించండి। ప్రార్థించుకుందాం। అందరికీ పరక్ష వందనాలు తెలియజేసుకుంటున్నాను।